రీసెంట్గా నేను చాట్ జీపీటీ మీద వీడియో చేశాను. చాట్ జీపీటీ యూజ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి, నెక్స్ట్ ఏం వీడియోస్ పెట్టాలి, ఎలాంటి టైటిల్స్ పెట్టాలి, ఎలాంటి డిస్క్రిప్షన్ పెట్టాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను చాట్ జీపీటీని యూజ్ చేసి ఎలా చేయాలనేది ఒక వీడియో చేశాను. పైన ఐకార్డ్స్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. అయితే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఒక యాప్ దొరికింది. సో యాప్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ అయ్యే యాప్ అనమాట, ఏఐ ద్వారా. సేమ్ మనకి చాట్ జీపీటీలో ఎలా అయితే మీకు రిజల్ట్స్ వస్తాయో ఇందులో కూడా మనకి ఇంచుమించు అలాంటి రిజల్ట్స్ అయితే మనకి యాప్లో కూడా వస్తున్నాయి అనమాట. కాకపోతే ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో లేదు, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేయండి. పైన మీరు పిన్ కామెంట్స్లోకి వెళ్తే డైరెక్ట్గా ఈ మెసేజ్ ఉంటుంది. సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఏపీకే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరేం భయపడాల్సిన పని లేదు. ఇందులో ఏదైనా వైరస్ ఉంటుందా, మన ఫోన్ ఏమైనా డేటా పోద్దా అని భయపడాల్సిన పని లేదు. నేను చూపిస్తున్నాను మీకు లైవ్లో, ఇక్కడ చూడొచ్చు. వైరస్ టోటల్లో మనం ఇది స్కాన్ చేస్తే 0 డిటెక్షన్స్, ఎలాంటి డిటెక్షన్స్ చూపించలేదు. అండ్ సిగ్నేచర్లో చూస్తే నో మాల్వేర్ ఫౌండ్, వైరస్ కూడా ఇందులో లేదు. డిటెక్షన్స్లో చూస్తే అన్నీ కూడా మనకి సేఫ్ ఉన్నాయి, టిక్కులు ఉన్నాయి, అన్నింటికి టిక్కులు ఉన్నాయి, ఎక్కడ కూడా మనకి ఇంటూ మార్క్ లేదు, సేఫ్ అనమాట. ఇది అంతా యాప్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. నేను యాప్ చెక్ చేశాను, సో బాగుందని చెప్పేసి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. అయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. సో అక్కడ జాయిన్ అయిపోయి పిన్ కామెంట్స్లో ఈ ఏపీకి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు, నేను రెడ్మీ ఫోన్ యూజ్ చేస్తున్నాను. సో దీనిలో కూడా సెక్యూరిటీ చెక్లో దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదని చూపించింది. సో యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను ఏం చేస్తాను అంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది, ప్రో క్రియేటర్స్ అని చెప్పి. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో నెగిటివ్ వల్ల ఏంటంటే కొంచెం యాడ్లు ఎక్కువ వస్తున్నాయి, అదొక్కటే ప్రాబ్లం. చూడొచ్చు, ఏఐ టైటిల్ జనరేటర్, ఏఐ డిస్క్రిప్షన్ జనరేటర్, ఏఐ ట్యాగ్స్ జనరేటర్, ఏఐ వీడియో ఐడియాస్ జనరేటర్, ఛానల్ బయో జనరేటర్, ఛానల్ నేమ్ జనరేటర్, ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏఐ జనరేటర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేటగిరీ ఇద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఛానల్, తెలుగు మూవీ ఛానల్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సెర్చ్ చేయగానే మనకి కొన్ని నేమ్స్ అయితే కనిపించాయి. చూడండి, 3 నేమ్స్ కనిపించాయి. ఇవి వద్దనుకుంటే మీరు ఇంకొన్ని అడగచ్చు. తెలుగు ఫిలిం ఫ్రెంజీ, టాలీవుడ్ టాకీస్, తెలుగు మూవీ మ్యాడ్నెస్, ఇలా మీకు కొన్ని నేమ్స్ అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ నేమ్స్ మీరు సెర్చ్ చేసుకోండి యూట్యూబ్లో. సేమ్ అదే పేరుతో ఆల్రెడీ ఏదైనా ఛానల్ ఉంటే అది యూజ్ చేయొద్దు, వేరే ఐడియాస్ ఏమైనా తీసుకొని దాన్ని యూజ్ చేసుకోండి. సేమ్ నేమ్ ఉంటే మాత్రం యూజ్ చేయొద్దు, కొత్త నేమ్ వెరీ డిఫరెంట్గా ఉండాలి. అన్నింటిలోకి డిఫరెంట్గా ఉంటే ఆ నేమ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఛానల్ నేమ్ జనరేటర్. నెక్స్ట్ ఛానల్ బయో జనరేటర్ ఉంటుంది. సేమ్ ఛానల్ బయో జనరేటర్, బయో అంటే మీకు ఛానల్ అబౌట్లో ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కూడా మనం ఒక బ్లాగ్ ఛానల్ చూద్దాం. సో ఇలా చిన్న షార్ట్గా మీకు ఒక బయో అయితే ఇస్తుంది. సో దీన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో బయోగా పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో బయోలా సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఇంకా మ్యాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. పైన మీకు ఏఐ వీడియో ఐడియాస్ జనరేటర్ ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, యూస్ఫుల్ వీడియోస్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్. సో ఇవన్నీ కూడా మంచి మంచి టాపిక్స్ అనమాట. ఆల్రెడీ మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నాం. సో ఇంకా మనకు కావాలనుకుంటే ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది, కొన్ని సజెషన్స్ ఇస్తుంది. మనకి ఐడియాస్ రానప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారని కాదు. సో ఇవి మీకు ఐడియా రానప్పుడు ఈ టూల్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి టూల్. నెక్స్ట్ ఏ ట్యాక్స్ జనరేటర్. సో దీనికి కూడా మనం ఏమిద్దాం, కుకింగ్ ఛానల్ ఇద్దాం. కుకింగ్ రెసిపీ, పిజ్జా, దోశ ఏదో ఇద్దాం. సో మనకు కొన్ని ట్యాగ్స్ వచ్చినాయి, చూడొచ్చు. సో ట్యాగ్స్ని మీరు యూజ్ చేసుకొని మీ ఛానల్లో సింపుల్ ఇవన్నీ మీరు కాపీ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకోవచ్చు, ఇవన్నీ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని మీరు ట్యాక్స్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా మీరు ట్యాగ్స్ కూడా దీని నుంచి తీసుకోవచ్చు. అండ్ ఏఐ డిస్క్రిప్షన్ జనరేటర్, డిస్క్రిప్షన్ కూడా సేమ్. డిస్క్రిప్షన్ కూడా మనం ఇంకొక ఐడియా ఇద్దాం. టాప్ 5 మొబైల్స్ అండర్ 25,000. సో ఇన్ తెలుగు అని కొట్టాను. సో తెలుగులో వచ్చింది అండ్ ఇంగ్లీష్లో కూడా మనకు వచ్చింది. సేమ్ ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం కాపీ చేసుకొని మన వీడియోస్లో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ మీకు ఒక మంచి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. నేను మీకు చెప్పిన చాట్ జీపీటీ ఉంది కదా, సిమిలర్గా ఇది పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో టైటిల్ జనరేటర్, టైటిల్ కూడా మనం సేమ్ అలాగే సెట్ చేసుకోవచ్చు. బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000. సో టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్, అఫోర్డబుల్ మొబైల్స్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ విత్ ఇంక్రెడిబుల్ మొబైల్స్ అండర్ 20,000. సో ఇవి మనకు ఒక ఐడియాస్ అనమాట. ఈ టైటిల్స్ మీకు నచ్చితే మీ ఛానల్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్. సో మీకు ఒక ఐడియా వస్తుంది సో ఎలా యూజ్ చేయాలనేది. మీకు ఇందులో నాకు నెగిటివ్ వల్ల ఏంటంటే దీనిలో యాడ్లు ఎక్కువ వస్తున్నాయి. పర్వాలేదు, నాకు యాడ్లు వచ్చినా పర్లేదు, నాకు మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే మాత్రం ఈ యాప్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. పైన మీకు పిన్ కామెంట్స్లో ఈ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని. దీనిలో మీరు పర్మిషన్స్ అయితే ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఓపెన్ చేయగానే మీకు ఏ పర్మిషన్స్ అయితే ఏం అడగదు. సో మీరు ఓపెన్ చేసుకుని వాడుకోవడం అంతే. కాకపోతే యాడ్లు ఒకటే వస్తుంటాయి, ఇది ఒకటి మీకు కొంచెం అనాయంగా అనిపించవచ్చు. అది కూడా మీకు 5 seconds యాడ్స్, ఎక్కువ యాడ్లు కూడా రావు, 5 seconds వస్తాయి యాడ్స్. పర్లేదు అనుకుంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.